హల్లెలూయా. ప్రవేశనామమునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని సన్నిధిలో జీవం కలిగిన మాటలు వినడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దినం నేర్చుకున్న పాఠం యథావిధిగా ప్రతి శుక్రవారం ఆదివారం విడిచిపెట్టినట్లుగానే ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వెళ్ళిపోయిందండి. మీరు టిఫిన్ పెట్టగా నాకు కాస్త కూడా వెళ్ళిపోతుంది ఎట్టాగో నేను బయలుదేరుతా అన్నట్లు ఉంది. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదుకేమో మంచి చేయటమే ఉద్దేశం, ఇక దాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడనే పడతలేదు. సౌలుకి ఎంత చెప్పినా మారపోవటమే ఉద్దేశం. వాళ్ళు కూడా ఎలా ఉంటారు తెలుసా? సంఘంలో కొంతమంది ఎన్నిసార్లు చెప్పు, అమ్మా నీకు ఇది మంచిది కాదు, అమ్మా నువ్వు ఇలా చేయకూడదు, అయ్యా ఇది మార్చుకోండి, అయ్యా ఇట్లా ఉండకూడదంటే నాయనా దావీదు అన్నట్లుగా అయ్యగారు అలాగేనే అయ్యగారు అలాగేనే అయ్యారు. తర్వాత మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ అలాగే నడుచుకుంటూ మళ్ళీ తర్వాత వచ్చి అంటారు, అయ్యగారు ఎందుకంటే మాకు ఇలా జరుగుతుంది అంటారు, అయ్యగారు ఎందుకు ఇలా అయ్యిందంటారు, ఏం చేయాలి ఇప్పుడు ఎవరిని నేను యెహోవాని చూసుకోండి అనాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం అర్థం కాని పరిస్థితి. ఏమంటావు అంటే పాస్టర్ గారు ఇట్లా అన్నాడని అంటారు. ఒక సేవకుడంట వచ్చి ఒక సహోదరు ఎట్లాగే అడిగిందంట, వచ్చి పాస్టర్ గారు ఏంటండి మా జీవితంలో అసలు కార్యాలు జరగట్లేదు, మందిరం మాట్లాడలేదా, లేకపోతే ఏం చేయట్లేదు, అన్ని సహవాసంలో ఉంటున్నాను, అన్ని చేస్తాను, నీకు ఆడోట రాకపోతే సరే దేవుడి దగ్గర సరిగ్గా దేవుడిని పట్టుకొని బ్రతిలాడబట్టే సరే రాకపోతే సరే, నీకు దేవుడు వాక్యాన్ని అనుసరించి సరే రాకపోతే సరే, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు అవన్నీ వస్తే కనుక నా దగ్గరికి ఎందుకు వస్తావు, నువ్వు ముందు అవి చూసుకెళ్ళి అన్నాడంట. దేవుడి స్తోత్రం కాదు. మేమైతే ఏం చేస్తాం, అమ్మ ప్రార్థన చేస్తాం అంతే. అక్కడ మెత్తగా చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎందుకని? మళ్ళీ భక్తి లేకపోవటం వల్ల, మళ్ళీ విశ్వాసం లేకపోవటం వల్ల, మన దేవుని వాక్యాన్ని అనుసరించి జరగపోవటం, ఈ పరిస్థితులు మనకు అనుమతించబడుతున్నాయని తెలుసుకోకుండా ఎందుకిట్ట జరుగుతుంది, ఎందుకిట్టగవుతుంది అంటే అట్టగే అవుతుంది. ఏ విత్తనాలు విత్తితే అవే ములుస్తాయి. అంతేనా? జాంకాయ చెట్టు వేసి నేను ఎండగలుగుతాను, నాకు మామిడికాయలేవా ఇచ్చిద్దా ఇవ్వదు. ఎందుకని? అది జాంకాయ చెట్టు రా బాబు, జాంకాయలే అవుతుంది దానికి, మామిడికాయలు రావు మనకి. అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగుతాక. అటువంటి వారి యొక్క సౌలు వంటి అటువంటి దుర్మార్గమైన మనస్సు, అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే మనలో ఉంటున్నాయి, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అటువంటి వాటిని విడిచిపెట్టుకోండి. పైకి భక్తి గలవారిగా ఉంటూ శక్తి లేని వారిగా ఉండొద్దు. మీరు ఇంకెంతకాలం అట్లా ఉంటావు? ఈరోజు టైం అయిపోతే ఏంటి పరిస్థితి? రేపొద్దున ఏడుస్తావు అక్కడ వచ్చి, ప్రభు ఇంకొక అవకాశం ఇస్తే అంటావా? మంచం మీద పడుకోబెట్టినాక టైం అయిపోయినాక ఇక లేదు, ఈ రాత్రి ఎత్తపడుతున్నాడు, ఇంకొక అవకాశం ప్రభావం ఇంకొకటి అని అడుగుతావా? ఎంతకాలం ఇచ్చింది ఏంటిది? ఎంతకాలం ఇస్తుంది ఏంటిది? తినటానికా, తిరగటానికా, పడుకోవటానికా, సుఖపడతాక నీకు సమయం ఇస్తుంది, నాకు సమయం ఇస్తుంది. దేవుడు దేనికి ఇస్తున్నాడు? తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడికి స్తోత్రం కలుగును. తన నామాన్ని మహిమపరచడానికి, తన కార్యాన్ని సఫలపరచడానికి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చుకుని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక బయలుదేరి వెళ్తాడు. ఆయన మనకి ఇచ్చిన పని ఎంతవరకు చేస్తున్నాం? ఆయన పని పక్కన పెట్టండి. ముందు మా పని ఏంటో చూడండి, ముందు నా సంగతి చూడు, ముందు నాకు కావాల్సినవి చూడు, నా అవసరతలు చూడు, నా ఇబ్బందులు చూడు అనేటట్లుగానే ఉంటున్నాం ఎంతకాలం. రేపొద్దున ఏంటి నీ గతి, రేపొద్దున ఏంటి నీ పరిస్థితి అని ఆలోచన చేసుకుంటా. రేపు సంగతి ఎవరు చూశాడండి? రేపు సంగతి ఎవరు చూశాడు? ఈరోజే సుఖంగా తిని హాయిగా పండుకొని తిరిగేసి హాయిగా అయిపోయిన పరిస్థితుల్లోనే ఈరోజు ఉన్నామండి. బాధాకరమైన విషయంతో చెప్తున్నాం. అమ్మో రేపొద్దున ఏదైనా జరిగితే వీళ్ళ పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేసి భయపడిపోయి మాట్లాడుతున్నాను. అయ్యో ఏదైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏదైనా జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ గతి ఏంటి, ఎంత బతికి ఏమైపోతారు అయ్యో అని దేవుడు హెచ్చరించి సౌలుని మన ముందు పెట్టి చెప్తున్నాడు. ఆ సౌలు మారట్లేదు. ఎన్నిసార్లు పైకి మాటలు ఎలా ఉన్నాయి? నాయనా దావీదు నా కుమారుడా, లోపలంతా విషమే లోపమంతా. మంచి ఏమాత్రమే ఉందా? లేనే లేదు. కానీ దావీదు మంచి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. చెయ్యిని ఉద్దేశించినంత వరకు ఉన్నంత వరకు ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. మనకి ఇంత కూడా చెయ్యం. మనం కొందరు ఉంటారు ఇంత కూడా చేయటానికి అసలు మనసే అప్పదు మనకి. అంతే దేవుడికి ఎంతసేపు మాకే నాకే అటువంటి బుద్ధులు మార్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలిగి అటువంటి వాటిని విడిచిపెడదాం.
ఎవడు నశించిపోతే ఆయనకి ఇష్టమో అందరూ అంతటా మారు మనసు పొంది నిత్య జీవానికి చేర్చాలని ఆయన పడుతున్న ప్రయాసం. ఆయన పడుతున్న ప్రయాస నిజంగా సహోదరులు లేచి మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మనం ఎవరు నిలబడుతున్నా ఎంతగా ప్రయాసపడుతూ ఉంటాడు మన కొడుకని. ఎవరైనా ప్రయాసపడేది మేమా? ఆయన మార్చుకోమ్మా, మారయ్యా, తెలుసుకోయ్యా, తెలుసుకోండమ్మా, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే రక్షణ పొందు, ప్రభువుకి అప్పగించుకో. ఇంకో సమయం లేకపోతే, ఇంకో తరుణం లేకపోతే నీ బ్రతుకేమైపోద్ది, నీ జీవితం ఏమైతే, ఎక్కడికి వెళ్ళిపోతావు? నీది అనుకుంటుంది, నీతో ఉన్నది అనుకుంటుంది, నీకు కావాలి, నీతో రావు ఏవి, అవి నీకు శాశ్వతము కావు, అవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సందేశాన్ని అందించడానికి దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కటి మాట నాకు బాగా అనిపించింది ఏంటంటే, దావీదుతో పాటు వెళ్ళాడు అక్కడికి, సౌలు దగ్గరికి వెళ్తారు. ఎవరు వెళ్ళారు? దావీదుతో పాటు సౌలు దగ్గరికి ఎవరు వెళ్ళారు? అభిషేక్. దేవుడికి స్తోత్రం కాదు. అభిషేక్ ఏమంటున్నాడు? మంచి అవకాశం కలిగింది చేసేస్తారని దావీదు ఏమంటున్నాడు? దావీదు నుంచి మళ్ళీ ఎవరు నేర్చుకుంటున్నాడు? అభిషేక్ కూడా నేర్చుకుంటున్నాడు, ఇంకొకళ్ళకి మాదిరిగా ఉంటున్నాడు. నాకు చాలా నచ్చింది ఆ విషయం. అన్ని విషయాలు బాగున్నాయి, ఆ విషయం చాలా మనం ఎలా ఉండాలి? మాదిరిగా. ఎలా ఉంటున్నారు మీరు, నేను బయట? నువ్వు ఉండే స్థలంలో, నువ్వు ఉండే ఇంట్లో, నువ్వు చేసే పనిలో, నువ్వు నడిచే చోట ఎలా ఉన్నావు? నువ్వు మాదిరిగా ఉన్నావా? ఆయన నామాన్ని అవమానపరిచేదానిగా అవమానపరిచేవాడిగా ఉంటున్నావా? దూషించేదానిగా ఉంటున్నావా? దూషించేవాడిగా ఉంటున్నావా? నిన్ను చూసి జనులే నేర్చుకుంటున్నారు. ఇంకొకసారి యేసుప్రభు అంటే నోరెత్తితే నేను చంపేతాననేటట్టు ఉంటున్నారు. ఎందుకంటున్నారు? జనం ఎందుకు భయపడుతున్నారు యేసుక్రీస్తు అంటే? యేసుక్రీస్తు నమ్ముకోమంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు రావట్లేదు? మిమ్మల్ని బట్టే కదా నా నామము. ఎవరిని పెట్టంట? మనల్ని బట్టేనంట. ఇవన్నీ చూసుకోమండి, ఎలా బ్రతుకుతున్నాము, ఎలాగుంటున్నాము, ఏం చేస్తున్నాం అనే విషయాలు మనం ఏమాత్రం సరి చూసుకోం. కానీ మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇట్లా అవుతుంది, మేమేంటి, ఇట్లాంటి వాటి మీద మనస్సు. కానీ ఏం చెప్పారు, ఏం చేయమంటున్నారు, అలా చేయట్లేదు కదా అని బాధపడి కన్నీరు గచ్చి ప్రభువా అని దావీదు పూర్తిగా దేవుడి మీద, నా వల్ల ఏం కాదయ్యా, నా వల్ల ఏమి కాదు అయ్యా, నువ్వు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, నీకు అసాధ్యం అంటే అది నీ పాదాలు చెంత పెడుతున్నానయ్యా, ఈ రోజు నన్ను కరుణించయ్యా, నా ఎడల కృప చూపించి. అప్పగించుకుంటున్నావా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు ఏంటమ్మంటే, మర్చిపోతున్నానయ్యా నేను. మర్చిపోతున్నావా? తిండి మర్చిపోవే, నీ అవసరాలు మర్చిపోవే, నీ అక్రతలు మర్చిపోవే, నీ ఇష్టాలను మర్చిపోవే, నీ భోగాలను మర్చిపోవే. ఎందుకని? వీటికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామంట? వాటిల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. బాధపడుతూ చెప్తున్నా, రేపొద్దునే నీ గతి నా గతి ఏమైతో జాగ్రత్త. సమయం ఇస్తున్నాడు దేవుడు నీకు నాకు. ఏదో కాసేపు చప్పట్లు కొట్టుకొని, నీ పాటలు పాడుకొని వెళ్ళిపోవటానికి వచ్చిన స్థలం కాదు. నీ బ్రతుకు మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీ స్థితిగతులు మార్చి, నీకు నిత్య జీవం వాళ్ళని ప్రేమించి పిలిచి ప్రయాసపడుతున్న దేవుని కృప ఇది. దేవుని వ్యర్థపరుచుకుంటావు, సద్వినియోగపరుచుకుంటావు, నేను ఆ చేతుల్లోనే ఉంది. ఈ రోజైనా ప్రభుకు అప్పగించుకుని, ఆయన నీ కృపని కోరుకుంటున్నాను, నేను అసమర్థుడు, నా వల్ల ఏమీ కాదు, నీ పాదాలు చెంత పెడుతున్నాను, కనికరించి నీకు ఇష్టరాలిగా, నీకు ఇష్టడిగా ఉండటానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తావా? దేవుడు కృప చూపడానికి నిశ్చయంగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. ప్రార్థించేందుకు కళ్ళు మూసుకుంటాను. లాస్ట్ ప్రే చేస్తున్నా, మీటింగ్ చేస్తాను, మొదటి ప్రే చేస్తుంది.